ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నేను ఆల్రెడీ మొదటి మాట యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో దాని గురించి ప్రస్తావించడం జరిగింది. రెండవ మాట వచ్చేసరికి ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడే ముందు ఒక మాట మీతో చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన కుడి పక్కన ఎడమ పక్కన మరి ఇద్దరు దొంగలైతే ఉన్నారు. మరి వారు బందిపోటు దొంగలు. వారిని గ్రీకు భాషలో ఒక పదం వారికి వాడారు. ఆ పదం వచ్చేసరికి లస్టైస్. వీరిని లస్టైస్ అంటే బందిపోటులు అంటే సామాన్యమైన దొంగలు కాదు. వీళ్ళు సామాన్యమైన జేబులు కొట్టేసే వాళ్ళు కాదు, చిల్లర దొంగలు కాదు, జేబు దొంగలు కాదు. వీళ్ళు అత్యధికమైన ప్రమాదకరమైన వారు. అయితే ఈ ప్రమాదకరమైన వారు ఎందుకంటే వీళ్ళు చాలా రీతిగా అనేకులను హింసిస్తూ, అనేకుల దగ్గర నుంచి దోచుకుంటూ, అనేక మందిని చంపుతూ వీరు ఉన్నటువంటి వ్యక్తులు. అయితే సామాన్యమైన వ్యక్తులకు, సామాన్యమైన దొంగలకు వాడబడిన మాట ఒకటి ఉంది, క్లస్టర్స్. క్లస్టర్స్ అంటే చిన్న చిన్న దొంగలు, చిల్లర దొంగతనం చేసేవారు, లేదంటే కనుక జేబు దొంగతనం చేసేవారిని మనం చూడొచ్చు. అయితే వీరిద్దరు కూడా బందిపోటు దొంగలు అని ప్రస్తావించడం జరుగుతుంది. మార్కు 15వ అధ్యాయము 27 వచనంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు అటువంటి వారి మధ్య సిలువ వేయబడి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు రెండవ మాట వచ్చేసరికి రక్షణ. దేవుడు ఒక రక్షణ దయచేయాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ఆ యొక్క దొంగలలో ఒక అతను యేసుని హింసిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని హింసించిన వారిగా మనకు కనపడుతూ ఉంటారు. కానీ ఇంతలోనే ఒక అతనికి ఎలా మారు మనసు వచ్చింది. అటువంటి కఠినం కలిగిన ఆ యొక్క దొంగకి, అనేకుల్ని హింసించిన దొంగకి, అనేకుల్ని మరి చంపిన దొంగకి, రోమన్ సైనికులకి కూడా చెమట పుట్టించే అటువంటి దొంగలు వాళ్ళలో ఒక అతనికి లూకా సువార్త 23:39 నుంచి 43 వచ్చిన వరకు మనం చూడవచ్చు. మనమైతే అనేకమైన పాపాలు చేసి ఉన్నాం, దొంగతనాలు చేసి ఉన్నాం. ఈ యొక్క పాపానికి మనము నేరస్తులం కాబట్టి ఈ శిక్షకి మనం అర్హులు. కానీ ఇతను క్రీస్తు అనేకులను రక్షించేవాడు, కానీ ఇతను ఏ నేరం కూడా చేయలేదు అని చెప్పి వాళ్ళు ఒక దొంగ ఇంకొక దొంగని గద్దించడం జరుగుతుంది. మరి అయినప్పటికీ కూడా అతను తన గురించి తాను పశ్చాత్తాపడి, యేసయ్యా నన్ను క్షమించి, యేసయ్యా నేను చేసిన తప్పులు క్షమించండి, ఇంతకాలం వరకు నేను అనేకుల్ని చంపాను, అనేకుల్ని హింసించాను, అనేక రకంగా నేను అనేకులను దోసుకుంటూ వచ్చాను అని చెప్పి పశ్చాత్తాపడి ఆ సిలువలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాకు ఒక అవకాశం దయచేయండి, నేను మారుతాను అని చెప్పి ఎప్పుడైతే నీవు అడుగుతావే, దేవుడు నీకు రక్షణ దయచేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారు. కానీ రక్షణ ఎంతటి గొప్పవాడైనా సరే, ఎంతటి ఐశ్వర్యం ఉన్నవాడైనా సరే దీనిని పొందుకోవడానికి అర్హుడు కాదు. ఇది కేవలము దేవుడు అనుగ్రహించి గొప్ప వరం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన దేశంలో కూడా, మన ప్రపంచంలో కూడా ఎందరో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఉన్నారు. కానీ వీరందరూ కూడా నిజాయితీగా ఉన్నారంటే ఎవరు కూడా లేరు. అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. మరి ఇతను కూడా, ఈ బందిపోటు దొంగ కూడా మరి పాపం చేసి ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు నేను చనిపోతూ ఉన్నాను, నీవు పరదేశంలో ఉంటే నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి దీన మనసుతో అడుగుతున్నాడు, కన్నీటితో అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ పాపం చేసి ఉన్నావో నాకు తెలియదు, ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. దేవుడు సిలువలో ఉంటూ రెండవ మాట పలుకుతున్నాడు ఈరోజు నీతో. నీకు రక్షణ దయచేస్తానని చెప్పి చెబుతూ ఉన్నారు. నీకు రక్షణ కావాలి అంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించు, దేవా నాకు రక్షణ దయచేయము, రక్షణ దయచేయము, నీవు తప్ప నాకు రక్షణ ఎవరు దయచేయలేరు. కాబట్టి మరి ఆ దొంగలాగా మనం కూడా గ్రీకు భాషలో వాడబడిన మాట లస్టైస్. మరి అటువంటి ఘోరమైన పాపాలు చేసి ఉన్న మనము దొంగతో సమానం. ఇంక నువ్వు పాపమును దాచిపెట్టుకోవాలని ఆ యొక్క మొదటి దొంగలాగా నువ్వు చూస్తున్నావేమో. దేవుడు తన స్వహస్తాలను చాపి, హస్తాలను మరి బలమైన మేకులు దెబ్బపడి నీ వైపు చాపాడు. ఆ దొంగ వైపు, ఈ దొంగ వైపు 2 చేతులు చాచాడు. మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నారు.
ఇద్దరిని కూడా రమ్మని అడుగుతూ ఉన్నారు. కానీ ఒకతను లోబడలేదు. ఇంకో అతను దీన మనసు కలిగి పశ్చాత్తాపడి, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొనుము, పరదేశిలో ఉంటే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పంగానే విను వెంటనే అతనికి రక్షణ వచ్చింది. నీకు కూడా నా దేవుడు రక్షణ దయచేయబోతున్నాడు. రక్షణ లేనిదే ఈ ప్రపంచంలో నీవేది కూడా చేయలేవు. ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. దేవుడు రాక రావడానికి సిద్ధంగా ఉంది. కానీ నువ్వు రక్షణ పొందాలి అంటే నేను చెబుతూ ఉన్నాను, ఆ యొక్క దొంగ, బందిపోటు దొంగ ఏ రీతిగా అయితే క్షమాపణ కోరాడో, మొట్టమొదటి మాట దేవుడు అడిగారు క్షమాపణ అని. చెప్పిన మాట క్షమాపణ. మరి అటువంటి క్షమాపణ ఈ దొంగ దేవుణ్ణి అడుగుతున్నారు. నన్ను క్షమించండి, ఇప్పుడు వరకు నేను అనేకమైన నేరాలు చేశాను, అనేకమైన దొంగతనాలు చేశాను, అనేకులను హింసించాను, ప్రాణహాని కల్పించాను, మరి ఒక్కసారి నన్ను కనికరించి నన్ను రక్షించవా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా నీతో ఒక అద్భుతమైన మాట పలికారు. నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. నువ్వు కూడా పరదేశిలో ఉండాలంటే యేసుక్రీస్తు దయచేస్తున్న ఆ రక్షణను పొందుకొని దేవుని సన్నిధిలో ఆరాధికులుగా మనం అందరము కూడా ఉండి ఆయన ఇచ్చే రక్షణను మనందరము కూడా పొందుకునే వారముగా ఉండుదుముగాక.